ఒక ఈ రెండో రోజు పరిసయ్యుల్ని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు దేశించాడని మనము ధ్యానిస్తూ వస్తున్నాం. నిన్న దినము మొదటి ధ్యానించాము వాళ్ళ ఒక గుణ లక్షణాలని. ఈరోజు రెండో గుణ లక్షణాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 20వ వచనంలో ఆ మాట చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు, నేను మీతో చెప్తున్నాను. ఇక్కడ అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండకపోతే మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు అని అంటున్నాడు. అసలు పరిసయ్యుల ఒక నీతి ఏంది అని అంటే, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు క్వాంటిటీ గురించి చెప్పలేదు. అక్కడ పరిసయ్యుల ఒక నీతి ఎలాంటిదంటే, వారు కరెక్ట్గా వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవారు, మరి దశమ భాగం ఇచ్చేవారు, ప్రార్థన చేసేవారు. అన్ని విషయాలలో వాళ్ళు భక్తి విషయాలలో కరెక్ట్గా పాటించేవారు. అది ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు, వాళ్ళ నీతి కంటే మీ నీతి ఇంకా అధికంగా ఉండాలి అని అంటున్నాడు. గమనించాలి, ఇక్కడ ఏమని రాయబడిందంటే కింద వచనంలో, పూర్వములో చెప్పినట్టు నరహత్య చేయొద్దు అని అంటే నరహత్య చేసేది పాపంగా ఉన్నది. కానీ ఇప్పుడైతే నీ సహోదరుడిని నువ్వు కోపగించుకోవటమే నరహత్య చేసినట్టు అని అంటున్నాడు. అయితే వీళ్ళు నరహత్య చేసే వాళ్ళే. ఎలా అని అంటే, వీళ్ళు బయటికేమో బాగా తెలుస్తారు, వీళ్ళు బయటికేమో మంచిగా ప్రార్థన పరులుగా ఉంటారు, బయటికేమో మంచి ఉపవాసం చేసేవారుగా ఉంటారు, బయటికేమో వీళ్ళు మంచి దశమ భాగాలు ఇస్తారు. కానీ అంతరంగ జీవితము, అంతరంగ బ్రతుకు మరి ఘోరంగా, మరి పాపంతో నింపబడినట్టు, కక్షలతో, క్రోధాలతో, పగలతో, కోపాలతో నింపబడి ఉన్నారు. అది ఇక్కడ అంటున్నది దేవుడు. ఇక్కడ యేసు ప్రభు అనేది వచ్చి క్వాంటిటీ కాదు, క్వాలిటీని, వాళ్ళకంటే మీ నీతి అధికంగా ఉండాలి, మీ నీతి అధికంగా ఉండాలి అని అంటే క్వాలిటీ. వాళ్ళు పూర్వము చెప్పినట్టు వాళ్ళు పై భక్తి చేస్తున్నారు, కానీ పైకి భక్తి జీవితాన్ని జీవించటం కాదు. అంతరంగములో మనము పరిశుద్ధమైన బ్రతుకు బతకాలి. అంతరంగమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. పైకేమో మనము బైబిల్ ఎత్తుకొని వస్తాము, మళ్ళీ పాటలు పాడతాము, ఆరాధిస్తాము, దశమ భాగం ఇస్తాము, ఉపవాసం ఉంటాము. కానీ క్రోధాలతో, కక్షలతో, పగలతో, కుట్రాలతో, మరి మోహ ఇచ్చలతో నింపబడి ఉంటే అది పరిసయ్యుల ఒక మనసు, పరిసయ్యుల ఒక గుణ లక్షణము. అది పరిసయ్యుల ఒక గుణ లక్షణము. అది దేవుడు ఇక్కడ అంటుంది. అప్పుడు ఈ పరిసయ్యుల ఒక గుణ లక్షణం ఏంటంటే, పైకి భక్తి చేసేవాళ్ళు. ఈరోజు అనేక క్రైస్తవులు ఈ దీంట్లోంచి బయటికి పడిన అంటున్నారు. ఈ సిద్ధాంతంలో నుంచి బయటికి పడకుండా అంతరంగ పురుషుడు అంతరంగ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవటానికి ఇష్టపడేది లేదు. పై భక్తి, పై వేషము ఈరోజు అనేక క్రైస్తవులు వేస్తున్నారు. కారణం ఏంటంటే, అందరు ఎదురుగా మెప్పు ఉంటే చాలు, నాకు అందరూ నన్ను మెచ్చుకుంటే చాలు, అందరూ ఆ ఎక్కేమనుకుంటుంది, ఎన్నేమనుకుంటు, మా పాస్టర్ ఏమనుకుంటాడు అని చెప్పి అందరికీ మెచ్చుకునే భక్తి మనం చేస్తున్నాం. అది పరిసయ్యుల ఒక భక్తి, అది పరిసయ్యుల ఒక భక్తి. అయితే మన భక్తి ఎట్టుండాలి అని అంటే, బైబిల్ చెప్తుంది, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో చదువమ్మా. అతని రూపము, అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషుడు లక్ష్య పెట్టు వాటిని, అది మనుషులు చూసినట్టు నేను చూడను. మనుషులు పై ఆకారాన్ని చూస్తారు, పై వేషాన్ని చూస్తారు,
పై భక్తిని చూస్తారు, వాళ్ళు మరి ప్రార్థనకి రావటాన్ని చూస్తారు, మరి వాళ్ళు ఉపవాసించటం చూస్తారు, మరి వాళ్ళు ఒక దశమ భాగాలు చూస్తారు, వాళ్ళు దేవుని ఆలయానికి వచ్చేది చూస్తారు, అన్నీ వచ్చేది చూస్తారు. కానీ ఇవన్నీ మనుషులు చూసినట్టు నేను చూడను. మనుషులు చూసేది ఇది, కానీ నేను చూసేది ఏంటంటే ఇక్కడ అంటున్నాడు ఆయన, హృదయాన్ని చూస్తాడు. అప్పుడు మనం దేంట్లో మన శుద్ధి ఉండాలి, మనం దేంట్లో పరిశుద్ధత ఉండాలి, ఏ నీతి ఉండాలి? మనము పరిశీలన నీతి అంటే పరిశీలన నీతి అంది అని అంటే కరెక్ట్గా ఆలయానికి వస్తారు, కరెక్ట్గా ప్రార్థన చేస్తారు, ముమ్మారు వాళ్ళు కరెక్ట్గా దశమభాగం ఇస్తారు, కరెక్ట్గా మరి ఉపవాసాలు ఉంటారు, అంతా బాగుంటుంది. కానీ అంతరంగ జీవితం బాగుండదు, అంతరంగం జీవితంలో పరిశుద్ధత ఉండదు, అంతరంగమైన జీవితంలో కుట్ర, పగ, దేశాలు, మరి ఎన్నెన్నో అన్ని లోకంలో ఉన్న సహలమైన పాపాలన్నీ నింపబడి ఉంటాయి. అందుకు వాళ్ళని ఎవరితో పోల్చాడు తెలుసా? సమాధులతో పోల్చాడు, సమాధులతో పోల్చాడు అనమాట. అయితే దేవుడు అప్పుడు మన జీవితము వాళ్ళ నీతి కంటే మన నీతి ఎట్టుండాలంటే ఆ పైకి మనము భక్తి చేయటం కాదండి, మన అంతరంగ జీవితము పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మనుషులు చూడరు, కానీ దేవుడు చూస్తాడని గుర్తెరగాలి. నా హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నా ఆలోచన దేవుడు చూస్తున్నాడు, నా తలంపులను దేవుడు చూస్తున్నాడు, నా హృదయంలో ఉన్న మరి అనేకమైన ఆలోచనలంతా దేవుడు గుర్తెరుగుతున్నాడు అని చెప్పి మనము మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవటానికి, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవటానికి ఉద్దేశించి జీవించాలి. పై భక్తి పరిశీల భక్తి, పై భక్తి పరిశీల భక్తి. చూడండి, ఎన్నో జీవితాలు ఈరోజు ఎన్నో సంఘాలలో చూస్తే వాళ్ళు కరెక్ట్గా ఆదివారం అయితే మందిరానికి వచ్చేస్తారు, తప్పరు, ఆదివారం అయితే మందిరంకి వచ్చేస్తారు, మరి ఉపవాసం కూడా ఉంటారు, మరి దశమ భాగం కూడా ఇవ్వమన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దశమ భాగం కూడా ఇస్తారు, అంత బాగుంటుంది. కానీ హృదయాలలో వాళ్ళ జీవితాలలో మార్పు లేదు, వాళ్ళ బ్రతుకులలో మార్పు లేదు. వాళ్ళ హృదయాలు కుట్రలతో, పగలతో, కక్షలతో, వ్యభిచారముతో, వేషితనముతో నింపబడి ఉంటుంది. అప్పుడు వాళ్ళు వారం వారం ఏం ప్రయోజనము? వాళ్ళు అప్పుడు ఏ ఒక గుణ లక్షణాలు కలిగి ఉన్నారంటే, పరిచయులు ఒక గుణలక్షణం, పైకి భక్తి, పై భక్తి వాళ్ళది, అంతరంగమైన జీవితము మరి పరిశుద్ధత కలిగి ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నది. మరి అదే రీతిగా ఈరోజు ప్రియమైన సహోదరుడా, మనుషులు మరి ఎటువంటి వారంటే, మనుషుల ఒక ఆలోచనలు, మనుషుల ఒక తలంపులు, మనుషుల ఒక ఎటువంటిదంటే, వాళ్ళు చేసుకునే ప్రార్థన బట్టి, వచ్చే ఆలయానికి బట్టి, మరి ఇంకా చెప్పాలంటే ఉపవాసాన్ని బట్టి, మరి ఇంకా దశమ భాగాన్ని బట్టి మనుషులు ఏం చేస్తారంటే, మంచి అతను నీతిపరుడు, నిజాయితీ మనిషి, నమ్మకమైన మనిషి, మంచి నీతి కలిగిన వాడు అని నిర్ణయిస్తారు. అనేక సంఘాలలో జరిగే ఇదే, అనేక సంఘాలలో వాళ్ళు మరి కొన్ని సంఘాలలో చూసినప్పుడు బాగా ఆలయానికి వచ్చే వ్యక్తిని చూసి అబ్బా వాడు నీతిపరుడబ్బా అని అంటారు. బాగా దశమ భాగం ఇచ్చేవాడిని చూసి వాడు నీతిపరుడు అంటారు. బాగా మరి ఉపవాసము వారానికి 2 సార్లు ఉన్నవాడిని చూసి అబ్బా నీతిపరుడు అంటారు. మరి ఆ ప్రార్థన చేసుకొని దాన్ని చూసి కూడా అబ్బా నీతిపరుడు అంటారు. కానీ వాళ్ళ అంతరంగ జీవితం చూస్తే పగలు, కక్షలు, క్రోధాలు, అసూయలు ఎన్ని నింపబడి ఉంటాయి. అయితే మనుషులు చూసేది ఏంది అని అంటే, వాడు ప్రార్థన చూస్తారు, వాడు ఉపవాసించేది చూస్తాడు, వాడు మందిరానికి వచ్చేది చూస్తారు. చూసి వెంటనే ఏం చేస్తారంటే మంచి భక్తిపరుడు అని చెప్పేసి ఏం చేస్తారంటే వాడిని హెచ్చిస్తారు, గొప్పగా మాట్లాడతారు, ఘనపరుస్తారు. కొన్ని సంఘాల్లో చూస్తే పాస్టర్లు కూడా కొన్ని సంఘాలలో వాళ్ళు చెప్పే మాటలు బట్టి, లేకపోతే ఆ పాస్టర్ చూసేదాన్ని బట్టి నిర్ణయం తీసుకునేసి మంచి భక్తుడబ్బా ఈయన,
మంచి కరెక్ట్గా దశమ భాగం ఇస్తున్నాడు, మంచిగా మరి ఆలయానికి వచ్చేస్తున్నాడు, మంచిగా మరి సోమవారం అయితే శుక్రవారం అయితే ఉపవాసంకి వచ్చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన కరెక్ట్గా చేసుకుంటున్నాడు, పర్ఫెక్ట్ అయిన మనిషి అని చెప్పి ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే సేవకు వాడుకుంటారు. ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే మరి సేవ బాధ్యతని ఒకటి అప్పగిస్తారు. అయితే ఈ పాస్టర్ ఏది చూస్తున్నాడు అని చూస్తే ఆమె దశమ భాగం ఇచ్చేది, ఆయన ఉపవాసం ఉండేది, ఆమె ప్రార్థన చేసేది, ఆయన ఆలయానికి వచ్చేది, ఇదే చూశాడు ఈ పాస్టర్. కానీ వాళ్ళు అంతరంగ జీవితము క్రోధాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, అసూయ ఇంకా జావల ఎన్నున్నాయి. దాన్ని బట్టి కొందరు పాస్టర్లు కూడా ఏం చేస్తున్నారంటే వెంటనే ఆయన పరిశుద్ధుడు, ఆయన అరుగుడు అని చెప్పి వాక్యం చెప్పడానికి అరుగుడు, మరి స్టేజ్లో నిలబడటానికి అరుగుడు, మరి మెసేజ్ చెప్పడానికి అరుగుడు అని చెప్పి ఈరోజు కొన్ని సంఘాలలో సేవకులు వాడుకుంటున్నారు, అలా ఆలోచిస్తున్నారు, అలా చూస్తున్నారు. సరే, కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇంకా కొన్ని సంఘాలలో ఎలా అంటే వాళ్ళు మరి అంతరంగ జీవితం దేవుడికి నమ్మకంగా బ్రతకాలని వాళ్ళు ఎంతో నమ్మకంగా ఉండి త్యాగం చేసుకుంటూ, ఎంతో శరీరాన్ని నలగొట్టుకుంటూ, దేవుని కోసం ఎవరికి తెలియకుండా ఉపవాసం ఉంటూ, తాను నలగొట్టుకుంటూ, దేవుళ్ళు ఇంకా నేను బలపడాలి, ఇంకా నన్ను పరిశుద్ధపరచుకోవాలి, ఇంకా దేవుడి కోసం జీవించాలని మరి అటువంటి వారు కొన్ని సంఘాలలో ఉంటుంటారు. అయితే వారు వాడబడతారని అంటే వాడబడరు. కారణం ఏంటంటే వాళ్ళు చూసేది ఏంటంటే వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఈ కొందరు పాస్టర్లు కూడా ఏం చేస్తారంటే తీర్మానిస్తారు, డిసైడ్ చేస్తారు. ఆ బ్రదరు సరిగా లేదు పాస్టర్ గారు అని వాళ్ళకే అవునా అనేస్తాడు. ఆ సిస్టరు సర్లే, ఆ మాటలు సరిలేదు ఆ సిస్టర్ది, అందుకు పాస్టర్ గారు ఆమె అని వాళ్ళకి అవునా సరే అని. ఇప్పుడు వాళ్ళు వాడబడటానికి అరుగులే, కానీ ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, ఈ దైవజనులు ఏం చేస్తున్నారంటే, కొందరు అర్హత ఉన్నవారిని ఏం చేస్తున్నారంటే మరి వాళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది ఎత్తుకొని వాళ్ళని వాడుకోవటానికో లేకపోతే వాళ్ళని దేవుడికి ఉపయోగించటానికో ముందుకు రానంటున్నారు కొన్ని సంఘాలలో. అక్కడ వాళ్ళకి ఇచ్చిన దేవుడు తాళంతులు అక్కడే బూడిపోతున్నాయి, వాళ్ళకి ఇచ్చిన వరాలు అక్కడే బూడిపోతున్నాయి. ఇది ఎవరు బాధ్యత? దీనికి ఎవరు కారకుడు? సేవకుడే కారకుడు. ఎందుకంటే నీ సంఘములో ఒక తాళంతు కలిగిన వాడు, ఒక వరం కలిగిన వాడు ఉంటే, యోగ్యుడిగా ఉండి దేవుడికి నమ్మకస్తుడిగా ఉంటే వాడుకోవాల్సిన బాధ్యత, దేవునికి ఉపయోగపరచాల్సిన బాధ్యత సేవకుడి చేతిలో ఉంది. అయితే కొన్ని సంఘాలలో చేసే పొరపాటు ఇదే, వాళ్ళ మాట వీళ్ళ మాట, ఆ మాట ఈ మాట ఎత్తేది, ఆ వ్యక్తిని డిసైడ్ చేసేది, ఆ వ్యక్తిని ముందుకు రానియకుండా, ఆ వ్యక్తిని మరి దేవుళ్ళు వాడకుండా ఇంకా నలగేసుకుంటా, ఇంకా వెనక్కేసుకుంటూ వాళ్ళకడ ఉన్న తాళంతులను, వాళ్ళకడ ఉన్న వరాలు, వాళ్ళకడ ఉన్న బైబిల్ జ్ఞానము బూడిచిపెట్టేస్తున్నారు కొంతమంది సేవకులు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అప్పుడు దేవుడు దేన్ని బట్టి డిసైడ్ చేస్తాడు అని చూస్తే, యెషయా 11:3 చూసినప్పుడు ఆయన అంట చదువు, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసంగా ఉండును, కంటి చూపును బట్టి అతని తీర్పు తీర్చడు, తాను వినేది దాన్ని బట్టి విమర్శించడు, నీతిని బట్టి
నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఏ నీతి? అంతరంగ స్వభావాన్ని బట్టి, మన తలంపులు బట్టి, మన ఆలోచన బట్టి, వాటి బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అనేది మనం గుర్తెరగాలి. ఈరోజు అనేక సంఘాలలో ఈ విషయాన్ని సేవకులు గుర్తెరిగేది లేదు, విశ్వాసులు కూడా గుర్తెరిగేది లేదు. ఈరోజు అనేక సంఘాలలో దేవుడు మరి చూచిన దాన్ని బట్టి ఒక మనిషిని తీర్పు తీర్చడు, విన్నదాన్ని బట్టి ఒక మనిషిని తీర్పు తీర్చడు, తన నీతిని బట్టి తీరుస్తాడు. తన నీతి ఏంటంటే ఆయన నీతి అది. ఆయన పై వేషాన్ని చూడ్డు, అంతరంగ జీవితాన్ని చూస్తాడు. పై వేషాన్ని చూడు, అంతరంగ జీవితం. బాగా మీటింగ్లు పెట్టిస్తున్నావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతాడు చెప్పిస్తా. నువ్వు మీటింగ్లు పెట్టిస్తున్నావు, మంచిగా మీటింగ్లు పెట్టిస్తున్నావు, కానీ అది ఏ ఉద్దేశం? ఆ మనిషి మీటింగ్లు పెట్టించిందో వెంటనే ఏమి మీటింగ్లు పెట్టించాడు, ఎంత ఖర్చు చేశాడు, ఎంత దేవుని కోసం వ్యయపరిచాడు తెలుసా? అసలు ఆ నిజంగానే దేవుడు అంటే అతనికి ఎంత ఆశ, దేవుడు మన అంత ప్రేమ తెలుసా? దేవుని కోసం ఏమైనా త్యాగం చేస్తారు ఆయన, ధనాల్ని లెక్క పెట్టడు ఆయన అని చెప్పి ప్రజలు తీర్పు తీరుస్తారు. ప్రజలు ఏమంటారంటే అతన్ని గొప్పపరుచుకుంటారు, ప్రజలు గొప్పపరుస్తారు. కానీ దేవుడు చూసేది ఏం తెలుసా? నువ్వు మీటింగ్ పెట్టావు, ఏ ఉద్దేశంతో పెట్టావు అని ఏం చేస్తాడు తెలుసా? హృదయాన్ని, మన ఆలోచనల్ని, మన తలంపులను పరిశోధిస్తాడు. అప్పుడు పరిశోధించినప్పుడు, అప్పుడు హృదయాన్ని చూసినప్పుడు, అప్పుడు ఏం తెలుస్తుంది తెలుసా? ఈ ఉద్దేశం ఏంటంటే నా పేరు ఘనత రావాలి, నేను రావాలి, నేను గొప్పగా అందరూ నా గురించి అనుకోవాలి అనేది. ఇప్పుడు నేను అలాగ నేను అనుకొని పెడితే నీకు తెలుసద్దా? మీకు తెలుసద్దా? నీకు తెలుసద్దా? ఎవరికి తెలియదు. ఎందుకంటే నా అంతరంగము దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు, నా ఆలోచనలు దేవుడికి తప్ప ఎవరికి తెలియదు, నా తలంపులు దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. అందుకు దేవుడు తీర్పు తీర్చే విషయములో ఎట్ట తీర్పు తీరుస్తాడంటే, విన్నదాన్ని బట్టి తీర్పు తీర్చడో, లేకపోతే చూచిన దాన్ని బట్టి తీర్పు తీర్చడో, నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. మనుషులు పై వేషాన్ని చూసి తీర్పు తీరిస్తే, దేవుడు తీర్పు తీర్చేది ఎట్లా ఉంటుందంటే అంతరంగాన్ని చూసి దేవుడు తీర్పు తీరుస్తాడు. దావీదు ఒక చోట అంటాడండి, వాళ్ళు పైకి వందనాలు అని మాకు చెప్పారు, కానీ వాళ్ళ హృదయంలో నన్ను శపిస్తున్నారు అని అంటాడు. ఇప్పుడు వందనాలు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి నా మీద కోపం లేదని అర్థమా? లేకపోతే నేను మీకు వందనాలు చెప్పిన దాన్ని బట్టి మీ మీద నాకు కోపం లేదని అర్థమా? కాదు. కోపం నా హృదయంలో ఉన్నాయి, లేకపోతే నీ హృదయంలో ఉన్నాయి, కానీ వందనాలు చెప్పిన దాన్ని బట్టి మరి కోపం లేదు అని మనం చెప్పలేము, తీర్పు తీర్చలేము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన హృదయ ఆలోచనను గుర్తెరుగుతాడు, మన హృదయ తలంపును గుర్తెరుగుతాడు. నువ్వు లోపల నీకు సేద ఉంది, లోపల నీకు కష్టం ఉంది, లోపల నీకు మనసు బాధ ఉంది, అయితే వందనాలు చెప్తున్నావు, అది కరెక్ట్ కాదు నాన్న అని తీర్పు తీస్తాడు దేవుడు. అది అన్ని విషయంలో దేవుడు తీర్పు తీర్చే విషయంలో ఇలా ఉంటాయండి. బాగా వేషం వేసుకున్నట్టు మనము గుడికి వచ్చినా, మరి బైబిల్ తీసుకొని వచ్చినా, లేకపోతే ఆరాధన చేసినా, లేకపోతే వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నా, దశమ భాగం ఇచ్చినా, అన్నీ చేసినా, అన్ని యాక్టివిటీలో పరిచర్యలు అన్నిట్లో మనం ఉన్నా, మన హృదయము అనేది దేవుడు కనిపెడతా ఉంటాడు. అప్పుడు మనం ఏది పరిశుద్ధపరచుకోవాలంటే హృదయంలో ఎవరితన్నా బాధలు ఉన్నాయా సమాధానపడ వీలైనంతవరకు. ఎవరి మీద నీ కష్టం ఉందా వాళ్ళ మీద నుంచి కష్టం తీర్చేసుకోవటానికి ప్రార్థన చేయి. ఎవరి మీద నీ కోపం ఉందా ప్రభువా వాళ్ళని చూసినప్పుడు నాకు ఆ కోపం రాకూడదు ప్రభువా అని ప్రార్థన చేయి. ఎవరి మీదైనా నీకు బాధ ఉందా ప్రభువా వాళ్ళ మీద ఉన్న బాధ నాకు పోవాలి ప్రభువా అని ప్రార్థన చేయి. ఎవరి మీద నీకు మోగపు సూపు ఉందా ప్రభువా వాళ్ళని చూసినప్పుడు నాకు చెల్లిగా కానరావాలి ప్రభువా, నాకు అమ్మలాగా కానరావాలి ప్రభువా అని ప్రార్థన చేయి. అది అంతరంగ పరిశుద్ధత పరుచుకోవటం, అది అంతరంగ పరిశుద్ధపరచుకోవటం.
మన గుడికి వచ్చేది, మరి దశమ భాగాలు ఇచ్చేది, మరి ప్రార్థన చేసి ఇవన్నీ వచ్చి పరిసయ్యుల ఒక నీతి. కానీ దేవుడు ఆ పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికంగా ఉండాలని అంటున్నాడంటే కారణం ఏంటంటే, మనము అది కాదయ్యా, పై రూపం కాదయ్యా, మనకి అంతరంగ స్వభావం మారాలా, అంతరంగములో మనకు పరిశుద్ధత ఉండాలా, అంతరంగములో దేవుడి నీతి ఉండాలా అనేది దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర, అప్పుడు ఈరోజు గమనించండి, మన జీవితము, మనం బ్రతుకులు, మనం ఎట్టున్నాం, మన అంతరంగం ఎట్టుంది, మన అంతరంగం ఎట్టుంది, నీ మనసు ఎట్టుంది, నీ మనసులో ఎవరి మీద కష్టం ఉందా, నీ మనసులో ఎవరిమైనా కోపం ఉందా, నీ మనసులో ఎవరైనా కక్ష ఉందా? అప్పుడు ఆడ 21వ వచనంలోనే 5వ అధ్యాయంలో 21వ వచనంలోనే దేవుడు చెప్పేటప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యా పూర్వకాలంలో నరహత్య చేయొద్దు అని మీరు విని ఉంటారు, నీ సహోదరుడి మీద నువ్వు కోపగించుకుంటేనే నరహత్య చేసినట్టయ్యా అంటున్నాడు. అయ్యా పూర్వకాలంలో వ్యభిచారం చేయొద్దు అని మీరు వినుంటారు, కానీ ఒక స్త్రీని మోగపు చూపుతో చూస్తేనే నువ్వు ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్లని చెప్పబడుతుంది అని అంటున్నా. అప్పుడు మన హృదయము అంటే ఇవన్నీ వచ్చి ఈ వ్యభిచారం అనేది పరిచయాలు చేయకుండా ఉన్నారు, అయితే క్రియలు, మరి సహోదరుని చంపకుండా ఉన్నాడు, అది క్రియలు. కానీ హృదయ ఆలోచనలు, హృదయ తలంపులు మోగిస్తున్నారు, ఇచ్చిస్తున్నారు, మోగిస్తున్నారు, కోపగించుకుంటున్నారు, కక్ష ఉంది, పగ ఉంది, దేశాలు ఉంది, భేదాలు ఉన్నాయి, ఆ హృదయం అన్నీ నింపబడి ఉన్నాయి. కాబట్టి దేవుడు మరి హృదయాన్ని శుద్ధిపరచుకో ముందు అని అంటున్నాడు. మన హృదయాన్ని మనం శుద్ధిపరచుకోకుండా పైకి అంత మరి అది మనం ఎన్ని సెంట్లు కొట్టి, మనము సెంటు కొట్టి, ఎంతైనా సెంటు కొట్టి మనము ఆ వాసన, మంచి వాసన చేసి ఆ మూతేసి పెట్టున్నా ఆ గబ్బు ఒకరోజు బయటికి తీసినప్పుడు గబ్బు బయటకు వస్తుంది, ఎలిగి చచ్చిన గబ్బు. ఎలిగి చచ్చింది ఒక పల్లెంలో, ఆ చచ్చిన ఎలికి పైన మూతేసి మరి రూమ్ స్ప్రే తీసుకొచ్చి కొట్టి అంత చేసినా అది ఆ స్మెల్ పోద్దా? పోదు. అది ఇంకా ఆ నుంచి వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు పోద్దంటే ఆ నుంచి పూర్తిగా దాన్ని తీసివేసి కడిగి దోసినప్పుడే ఆ స్మెల్ ఆ నుంచి తొలగిపోద్ది. అప్పుడు మన హృదయం కూడా మన పూర్తిగా దేవుడి సన్నిధిలో కడుక్కోవాలి. అది కడుక్కోకుండా మనము పై భక్తి, పై వేషము, బైబిల్ పట్టుకొని ఆలయానికి వచ్చినా, ఉపవాసం ఉన్నా, లేకపోతే మరి దశమభాగం ఇచ్చిన, సేవల పాలు పొందిన, ఏదైనా వ్యర్థమే. అది పరిసేయుడు భక్తి. మన హృదయం దేవుడు చూస్తుంటారు. మన హృదయం ఎట్టుందని, భార్య మీద నీకు ఎట్టుంది నీ హృదయం, భర్త మీద నీకు ఎట్టుంది నీ హృదయం, నీ పిల్లల మీద నీ హృదయం ఎట్టుంది, నీ తోటి సహోదరుడి మీద నీకు హృదయం ఎట్టుంది, నీ తోటి సహోదరి మీద నీకు హృదయం ఎట్టుంది, నీ సంఘస్థుల మీద నీకు హృదయం ఎట్టుంది, నువ్వు పనిచేసే స్థలంలో నీ హృదయం ఎట్టుంది, సంఘ కాపరి విషయంలో నీ హృదయం ఎట్టుంది. హృదయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షించి తీర్పు తీరుస్తాడు. భార్యతో నీ హృదయంలో సేదుంటే సమాధానపడదు, భర్తతో నీ హృదయంలో సేదుంటే సమాధానపడదు, సహోదరితో నీకు హృదయంలో సేదుంటే సమాధానపడదు, సహోదరుడితో నీ హృదయంలో సేదుంటే సమాధానపడదు, సేవకుడితో నీ హృదయంలో సేదుంటే సమాధానపడదు, లేకపోతే నీ గ్రామంలో ఉన్నవారితో నీకు మరి సేదుంటే సమాధానపడదు. అంతరంగాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవటమే ఆ పరిచయుల నీతి కంటే నీతి ఉన్నతమైనది. హల్లెలూయా. ఆ నీతిగా బతకటమే యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన దేవా నీకు వందనాలు. మహోన్నతుడ పరిశుద్ధుడ దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగినేసే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి సమయంలో ఈ రెండో దినము ప్రభువా మేమందరూ కూడికిన కృప మాకు ఇచ్చావు. ఈరోజు పరిశీల నీతి కంటే మా నీతి అధికంగా ఉండాలి అని వాక్యం సెలవిచ్చిందయ్యా. అయ్యా, క్వాంటిటీ కాదు క్వాలిటీ అనేది ఆ కింద వచనమే మాకు చెప్తుంది ప్రభు.